వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంతకంటే దిగజారరు అనుకున్నప్పుడల్లా ఎంతకంటే అధ్వానంగా దిగజారిపోతూ ఉంటారనమాట. తమిళనాడులో విజయ్ గెలుపుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కారణం అని చెప్పి క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అధ్వానం ఏంటంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి విజయ్ పార్టీ కండవ వేసి ఆయన ఏదో విజయ్ పార్టీకి సంబంధించిన లాగా మాట్లాడిచ్చి సాక్షిలో కూర్చోబెట్టి మాట్లాడిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏ స్థాయికి దిగజారిపోతారా బాబు అంటానికి ఇంతకంటే దరిద్రమైన ఉదాహరణలు ఉండవేమో అని నేను అనుకుంటున్నా. అయినా జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ చోరీ అనే పిచ్చి బాగా పట్టుకున్నట్టుంది. ఆఖరికి తమిళనాడులో విజయ్ గారి గెలుపుకు కూడా జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే ఇవాళ ఏమనాలో నాకు అర్థం కావట్లా. కానీ మీకు ఒక వీడియో చూపిస్తా చూడండి, ఎంత డబుల్ యాక్షన్ చేస్తారో, సాక్షి ఎంత నీచ స్థాయికి దిగజారిపోద్దు అంటానికి ఈ వీడియో చూడండి ఒకసారి. డ్రైవర్ కుమారుడికి ఇచ్చారు అని చెప్తున్నారు, ఇంకా ఎవరెవరికో ఇచ్చారు, విజయ్ టికెట్స్ ఇచ్చారని చెప్తున్నారు కదా మీరు. మరి పవన్ కళ్యాణ్ గారిలో ఆ క్వాలిటీస్ మీరు చూడలేదా? ఆయన దగ్గర నుంచి గమనించారు కదా, ఆఫీస్ లో పనిచేశారు కదా. తెలుగు మీడియాకి చెప్తున్నాను, మా నాయకుడు విజయ్ గారు ఫస్ట్ టైమే సింగిల్ గా వచ్చాడు, సింగిల్ గా పోటీ చేశాడు, సామాన్యులకు టికెట్లు ఇచ్చాడు, మద్యం డబ్బు లేకోకుండా ఒక సునామీ సృష్టించాడు. కాబట్టి ఈ క్యాండిడేట్ ఎక్కడ చూసినట్టుంది. ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ లో మకాం మార్చి బయటికి రాకుండా దాక్కున్న వ్యక్తివి నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా?